తెలుగుదేశం పార్టీకి పాలిట్ బ్యూరో ఉంటుంది. అంటే వాళ్ళ రాష్ట్ర స్థాయి నిర్ణాయక సంఘం. కీలకమైన నేతలు ఉంటుంటారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి కార్యవర్గం ఉంటుంది. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఒక పాయింట్ ఏం పెట్టుకుందంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టుకుంది. ఇవాళ ఆ మీటింగ్ జరిగింది. అంటే పార్టీ ఎట్లాగా అన్నది దీనికి దిశానిర్దేశం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. త్వరలోనే ప్రత్యేకంగా ఒక యాప్ విడుదల చేస్తాం. వేధింపులకు గురైన వారి కోసం ఆ యాప్, అట్లాగే అన్యాయానికి లోనైన వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. ఆ యాప్లో బాధితులంతా ఫిర్యాదు చేయొచ్చు. వీలుంటే ఆధారాలు కూడా అప్లోడ్ చేయమంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమ కేసుల అరెస్టులు, ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం, వైఎస్ఆర్సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న వాళ్ళు టార్గెట్గా కొనసాగిస్తున్న వేధింపులు, ఇంకా సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలను ఇంకా ఎండగట్టడం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు మిగిలిన గ్రామాల్లో